నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఉంపనూతల మండలం అయ్యవారిపల్లె గ్రామానికి చెందిన శ్రావణి అనే మహిళ పురిటి నొప్పులతో పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్ ఎంఎంఆర్లో చేర్పించారు. ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం కావడంతో హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రావణి మృతి చెందింది. అచ్చంపేట పట్టణంలోని ఎంఎంఆర్ ప్రైవేటు ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. చనిపోయిన శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎంఎంఆర్ ఆసుపత్రిని వెంటనే మూసివేయాలి, చావుకు కారణమైన డాక్టర్లను వెంటనే అరెస్టు చేయాలి అని డిమాండ్ చేసిన కుటుంబ సభ్యులు ఇక కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు మృతదేహాన్ని పెట్టి ధర్నా చేపట్టారు. దాటితే కానీ చెప్పలేము. ఈమెయితే కండిషన్ సీరియస్ ఉంది. నేను ముందే చెప్పేస్తున్నా నేను అని చెప్పేసి ఆయన వీడియో తీసుకుంటూ డైరెక్ట్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మాకు డౌట్ వచ్చింది. అన్న అక్కడ బాగానే ఉందని చెప్పింది. మధ్యలో కూడా ఒకసారి అటు చెయ్యులిపింది. మళ్ళీ ఇక్కడ వరకు వచ్చాక ఏమైందంటే ఆల్రెడీ ఆమె బ్లీడింగ్ ఎక్కువైపోయింది అన్న. బ్లడ్ పర్సెంట్ 4 వచ్చి 12 ఉండాల్సిన బ్లడ్ 4కి వచ్చింది. బ్లడ్ సెల్స్ మొత్తం తగ్గిపోయినాయి. బీపీ కూడా మొత్తం తగ్గిపోయింది. అమ్మాయికి కండిషన్ చాలా సీరియస్ ఉంది. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ మేము గ్యారంటీ తీయలేమని చెప్పేసి ఆయన ముందే మాట్లాడుకొని సైన్ పెట్టుకొని ఆయన ముందే చేసిండు. కానీ ఇక్కడ ఈయన చేసిన నిర్లక్ష్యం, ఈ డాక్టర్ చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ పాప ప్రాణం అయితే చెకప్ అనే వచ్చినాము. నార్మల్ స్కానింగ్ తీసి మనీ రెంట్ ఉంటుందని చెప్పడానికనే వచ్చినాము. ఆపరేషన్కి ఇంకా 13 రోజులు టైం ఉంది. కానీ ఆమె ఏం బెదిరించింది, రేపు ఉమ్మనీరు మింగింది, ఉమ్మనీరు మొత్తం పోయిందని చెప్పి భయపెట్టింది. ఎవరు లేరు, మేము ఇక్కడే మళ్ళీ బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి సరైన ఆపరేషన్కి సిద్ధపడినాము. ఆపరేషన్ 10-15 నిమిషాలలో కంప్లీట్ చేసారు. బేబీని పడేసారు, మదర్ని పడేసారు. వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఇక్కడ వచ్చింది. అప్పటికి 2-3 గంటలు అయింది. ఇక్కడ వచ్చిర్రు. ఇక్కడికి నేను 5-6 సార్లు వచ్చిన, అయినా కూడా సిస్టర్ రెస్పాన్స్ కాలేదు. చాలా సీరియస్గా అయినాక వచ్చిర్రు డాక్టర్. ఆమె బ్లడ్ తెప్పించినాం. వీళ్ళే పానం పోయింది, కానీ అట్లా చేసి అక్కడ తీసుకుపోయారు. వీళ్ళ మీద పేరు వస్తుందని చెప్పి ఈ హాస్పిటల్ని సీల్ చేయాలి సార్. అసలు న్యాయం జరగాలి. దిక్కులేని చెల్లెలు ఇద్దరే. నేను ఫస్ట్ టైం చెకప్ రోజు చెప్పిన, మేడం నాకు 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు కాక పెళ్ళయి, నా చెల్లెలు చాలా జాగ్రత్తగా చూడు, మంచిగా చూడు అని చెప్పిన. అదే ఆమె ఆసరగా తీసుకున్నది. ఆపరేషన్ కంటే పైసలు కడతారని చెప్పి టైం కాకముందే చేసింది. ఇంకా 13 రోజులు టైం ఉంది ఆమె ఆపరేషన్కు. లోపల ఆమెకు మంచిగా ఉంది, కానీ స్కానింగ్